కళ్యాణ్ సినిమాలు రాగానే ఈ సన్నాసులకు చెంచాగాళ్ళందరికీ నోళ్ళు వస్తాయి. వాడెవడో ప్రశ్నగాడు ఈడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈడు మామూలుగా కాదు, కాండ్రించి ఉమ్మేసినా కూడా బుద్ధులు రాకపోతే ఎట్లా రా. ఇవాళ హరిహర వీరమల్లు సినిమాకు మాత్రమే పెంచారా? బాలకృష్ణ సినిమాకు టికెట్ల రేట్లు పెంచలేదా? జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి టికెట్ల రేట్లు పెంచలేదా? ప్రభాస్ మూవీ కల్కికి టికెట్ల రేట్లు పెంచలేదా? సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గుర్తుకొచ్చిందంట. హరిహర వీరమల్లు సినిమాపై మరో కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు, అదేవిధంగా వాళ్ళ జెండా మోసే కొంతమంది మేధావులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు కంప్లీట్గా కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు. అదేంటంటే హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ల రేట్లు పెంచారు. ఏ ఉద్దేశంతో పెంచారు? పవన్ కళ్యాణ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకున్నాడనే విధంగా పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యంగా జర్నలిస్టులు, కొంతమంది మేధావుల ముసుగులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఒకడు, వీళ్ళందరూ దీన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లడమే కాకుండా పవన్ కళ్యాణ్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే విధంగా కూడా ఒక యుద్ధం లాంటిదే చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. అయితే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక్కడ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్లు పెంచారు. ఎంత పెంచారు? పుష్ప సినిమాతో పోల్చితే పుష్ప సినిమాకు పెంచిన రేట్లు ఎంత? హరిహర వీరమల్లు సినిమాకు పెంచిన రేట్లు ఎంత? పుష్ప సినిమాకి ప్రీమియర్ షోకి 1000 నుంచి 2000 వరకు రేట్లు పెంచారు. మరి అప్పుడు ఈ మేధావులు కానీ జర్నలిస్టులకు నోర్లు రాలేదా? సరే, పక్కన పెడదాం. హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ల రేట్లు పెంచింది ఎంత? 400, 450, 500. ఇది మామూలుగా ఏ మీడియం బడ్జెట్ సినిమాకైనా కూడా కామన్గా గవర్నమెంట్ నుంచి ఈ రాయితీ వస్తుంది. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మొదటి వారంలో అవకాశం కల్పిస్తారు. ప్రతి సినిమాకి కూడా అంతే. ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన దుర్వినియోగం ఏంటి? అధికార దుర్వినియోగం ఏంటి? నాకు అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ వీళ్ళు చాలామంది నోర్లు తెరుస్తున్న ఈ మేధావులను, అలాగే ఈ జర్నలిస్టులు నేను మరో క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఒక హరిహర వీరమల్లు సినిమాకు మాత్రమే పెంచారా? ఇంకా ఈ సినిమాకు ముందు చాలా సినిమాలకు ఏమైనా పెంచారా లేదా? ఒక్కసారి మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా ఇవాళ హరిహర వీరమల్లు సినిమాకు మాత్రమే పెంచారా? గతంలో ఏ సినిమాకు పెంచలేదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి 110 నుంచి 125 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. పెద్ద సినిమాల విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. పెద్ద సినిమాలు ఎన్ని వచ్చాయి ఈ మధ్యకాలంలో? చాలా వచ్చాయి. అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే చిరంజీవి గారి సినిమాలకు మాత్రమే మీకు టికెట్ల రేట్లు పెంచారనేది గుర్తుకొస్తుందా? బాలకృష్ణ సినిమాకు టికెట్ల రేట్లు పెంచలేదా? జూనియర్ ఎన్టీఆర్ మూవీస్కి టికెట్ల రేట్లు పెంచలేదా? అదేవిధంగా ప్రభాస్ మూవీ కల్కికి టికెట్ల రేట్లు పెంచలేదా? ఆది పురుషుకు టికెట్ల రేట్లు పెంచలేదా? విజయ్ దేవరకొండ సినిమాకి టికెట్ల రేట్లు పెంచలేదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? ఇప్పుడు కింగ్డమ్ వస్తుంది, టికెట్ల రేట్లు పెంచకుండానే రిలీజ్ చేస్తారా? అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ స్టార్స్ అందరి మూవీస్ కూడా టికెట్ల రేట్లు పెంచుతారు. ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే పెంచినట్లు మీరు అంతా గగ్గోలు పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, ఆయన బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ ఒక మూకలందరూ కలిసి పవన్ కళ్యాణ్ని స్పెషల్గా టార్గెట్ చేసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనం డిస్టర్బ్ చేద్దాం, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని ఏ విధంగా పడగొడదాం అనే ఒక తిక్కుమాలిన ఆలోచన చేస్తూ ఉన్నారు. అయ్యా మిమ్మల్ని మరొక క్వశ్చన్ అడగాలి నేను. గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బ్రో సినిమా రిలీజ్ అయింది, అదేవిధంగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయింది, అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టికెట్ల రేట్లు తగ్గించింది. సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవగానే అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గుర్తుకొచ్చిందంట. ఆ వెంటనే సినిమా టికెట్ని 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆ రోజున మీ నోళ్ళు మూసుకుపోయా? నోట్లో ఏమన్నా ఐస్ క్రీములు పెట్టుకున్నారా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? అప్పుడు మాట్లాడాలి కదా. భీమ్లా నాయక్, బ్రో, వకీల్ సాబ్ సినిమాలకి ఇదేం టికెట్ రా బాబు అని చెప్పి గొంతు విప్పాలి కదా. ఇది అన్యాయం జగన్మోహన్ రెడ్డి. ఇలా మీరు టికెట్ల రేట్లు పెంచి ఒక రాజకీయాల్లో ఉన్నాడని చెప్పేసి ఆ వ్యక్తి మీద కుట్రపూరితంగా ఇలా ఓ సినిమాను తొక్కడం ఇది భావ్యం కాదు, కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోండి అని చెప్పాలి కదా. మీరు అప్పుడు నోళ్ళు మూసుకున్నారా? నోట్లో ఏమైనా గడ్డలు పెట్టుకున్నారా? అప్పుడేమైపోయింది? అప్పుడు మాట్లాడడం చేతగాలేదా? కేవలం ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్సీపీకి తొత్తుగా వైఎస్ఆర్సీపీకి
ఒక చెంచాలాగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ మీరు పవన్ కళ్యాణ్ కానీ హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున కనుక మీరు మాట్లాడి ఉంటే ఇవాళ మీరు టికెట్ రేట్లు ఎందుకు పెంచారు అని చెప్పేసి మీకు అడిగే రైట్స్ ఉండేవి. ఆ రోజున నోళ్ళు మూసుకొని ఇవాళ టికెట్ రేట్లు పెంచారని చెప్పేసి పెద్ద డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదో పెంచినట్టు 1000, 1500, 2000 పెంచినట్టు నాటకాలు ఆడుతున్నారు. పుష్ప సినిమాతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నథింగ్. 400, 500 మామూలుగా టికెట్ ఉండేదే 200, 250, మల్టీప్లెక్స్లో అయితే 350, 400 దాకా ఉంది. మరి అది కామన్గా టికెటే. అలాంటిది 150, 200 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాకి ఎక్స్ట్రాగా పెంచుకుంది 200, 2000 కాదు, 1000 కాదు. ఇలా వైఎస్ఆర్సీపీ పేటీఎంకు బాగా అలవాటు పడి పవన్ కళ్యాణ్ సినిమాలు రాగానే ఈ సన్నాసులకు చెంచాగాళ్ళందరికీ నోళ్ళు వస్తాయి. వాడెవడో ప్రశ్నగాడు ఈడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈడు జెండు బాంబు పట్టుకోవాలంటే అరే సినిమా చూసే నాలెడ్జ్ ఉందారా సన్నాసి నీకు? నువ్వు ఒక పేటీఎం అనే విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. నువ్వు ఒక డఫాగాడివి. నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటే నీకు ఎక్కడ జర్నలిజం రైట్స్ ఉన్నాయిరా నీకు? నువ్వు ఒక జర్నలిస్ట్ వారా? కేవలం వైఎస్ఆర్సీపీ జెండా మోసే ఒక కూలివి. ఒరే ఒక సినిమా చూడండి రా. సినిమాల్లోకి రాజకీయాలు ఎందుకురా మీకు? ఆ సినిమా ఏమన్నా బాగాలేదారా? పబ్లిక్ సినిమా చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా బాగుంది అంటే కళ్ళు దుబ్బాయా లేకుంటే బ్రెయిన్లు పూజుబట్టాయా? మీరు ఎప్పటికీ మారదు. అందుకే మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేశారు. మళ్ళీ వచ్చేసరికి ఆ 11లో ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలా సినిమాల మీద పడకుండా, సినిమాల మీద మీ పేటీఎం బ్యాచ్ను వదలకుండా సినిమాలను సినిమాగా ఉండనివ్వండి. రాజకీయాల్లో అతను పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఆ విధంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్ కాదంటే పవన్ కళ్యాణ్ మీరు ఏ విధంగానైనా విమర్శించండి, క్రిటిసైజ్ చేయండి. అతను చేసే పరిపాలన తప్పు ఉంటే ఇదిగో తప్పు అని చెప్పి ఎత్తి చూపించండి. ఎవ్వడు మాట్లాడు. కానీ సినిమాని నమ్ముకొని కొన్ని లక్షల మంది జీవితాలు ఉన్నాయి. ఎంతోమంది సినిమా కార్మికులు కృష్ణానగర్, ఫిల్మ్ నగర్, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాల్లో పనిచేసి ఇవాళ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితాల మీద, పుట్టల మీద కొడతారేంటి? అందుకే మిమ్మల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారు. అయినా కూడా మీకు బుద్ధి, సిగ్గు, శరం. జనాలు ఇంతమంది పబ్లిక్ సినిమా చూసి వచ్చి మీ మీద ఉమ్మేస్తూ ఉంటే మామూలుగా కాదు, కాండ్రించి ఉమ్మేసినా కూడా బుద్ధులు రాకపోతే ఎట్లా రా? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.